మల్టిపుల్ క్యాన్సర్స్ అనేవి ఎప్పుడు కానీ మనకి యంగ్ పీపుల్లో వచ్చింది అంటే దాని రీజన్ ఏంటంటే జెనెటిక్ ప్రాబ్లం ఉందని. మనకి పుట్టుకతోనే కొంతమంది పిల్లలు కొన్ని జెనెటిక్ లోపాలతోని పుడతారండి. అది పుట్టినాక మనకు తెలీదు. వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత ఒక క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత ఆ వయసులో వచ్చిన పిల్లల కన్నా ఆ క్యాన్సర్ ఎర్లీ ఏజ్లో డిటెక్ట్ అవ్వడము, దానితో పాటు వాళ్ళ ఇంట్లో మిగతా వాళ్ళకు కూడా అట్లాంటి క్యాన్సర్లు ఉండడము, ఆ క్యాన్సర్లు ఉండడం వల్ల మనకి తెలవడం తప్ప మనము ముందుగా డిటెక్ట్ చేయడానికి రాదు. కాబట్టి ఎవరింట్లో అయినా మనకి 2 కంటే ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నా, లేకపోతే ఒకే క్యాన్సర్ పేషెంట్లో వేరే రకమైన క్యాన్సర్ మనకి డిటెక్ట్ అయినా, యంగ్ ఏజ్లో మనకి బ్రెస్ట్ ఓవరీ క్యాన్సర్ సిండ్రోమ్స్ వచ్చినా కానీ మనము జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయించాలి. ఇప్పుడు చాలా జెనెటిక్ టెస్టింగ్స్ వచ్చాయి. ప్రతి జెనెటిక్ టెస్టింగ్లో మనకి బ్లడ్ టెస్ట్ ద్వారానే మనకి చాలా రకాల మ్యూటేషన్స్, చాలా రకాల ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు. అంటే మనకి ప్రొఫైలాక్టిక్గా సర్జరీ చేసుకోవచ్చు రొమ్ము తీయడానికి. ఓవరీస్ ఒకవేళ మనకి క్యాన్సర్ డిటెక్ట్ అయిందనుకోండి, ఓవరీ ముందే రిమూవ్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఆ జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ క్యాన్సర్ చికిత్స తీసుకునే వాళ్ళకి ఎక్స్ట్రా మనము వాళ్ళకి ప్రేమ ఆదరణ చూపించాలి. ఎందుకంటే మనకన్నా ఎక్కువ డిమాండ్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి ఆల్రెడీ ఆపరేషను, సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎమోషనల్ నీడ్ అనేది చాలా ఉంటుంది. మనకు నార్మల్గా సొసైటీలో ఇది ఒక కామన్ స్టిగ్మా అయిపోయింది. ఏంటంటే నాకు పేషెంట్ వల్ల క్యాన్సర్ రావచ్చు, నేను పేషెంట్ దగ్గరికి వెళ్ళను. చాలా మట్టుకు ఇళ్లల్లో అలానే చేస్తారు, కానీ అలా ఏమీ ఉండదు. క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. భార్యాభర్తలు క్యాన్సర్ పేషెంట్ అయినా కూడా ఒక దగ్గరే కలిసి ఉండొచ్చు. వాళ్ళని వేరుగా ఉంచాల్సిన అవసరం లేదు.